అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బోధన్ షుగర్ కర్మాగారానికి మంచి రోజులు వచ్చాయి. ప్రభుత్వం కూడా ఈ షుగర్ కర్మాగారాన్ని తెరిచేందుకు సిద్ధమవుతుంది. ఎన్నో ఏళ్ళుగా 10 ఏళ్ళుగా మూతపడిన ఈ షుగర్ కర్మాగారానికి మంచి రోజులు వస్తే రైతులు కూడా దానికి అందరికి సిద్ధంగా ఉన్నారు. అసలు రైతులు మనసులో ఏమనుకున్నారు, ఇటు కార్మికులు ఏమనుకున్నారు, ఆర్టీవీ ప్రత్యేకతలో చూద్దాం. బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి పూర్వ వైభవం వచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. చెరుకు రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా చెరుకు రైతులకు ఏమంటున్నారు, దానికి సంబంధించి రైతులు ఉన్నారు వారు చెప్పండి. ముఖ్యంగా చెరుకు పెట్టేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రభుత్వం అయితే షుగర్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? చాలా సంతోషం అండి, ఖచ్చితంగా. ఎందుకంటే మాది మంజీరా పరివాహక ప్రాంతాలు, మంజీరా కానివ్వండి, గోదావరి బెల్ట్ ప్రాంతాలు కాబట్టి ఇవన్నీ ఫిల్టర్ సాయిల్స్ ఉంటాయి. కాబట్టి చెరుకు పంటకు చాలా అనుకూలమైనటువంటి నేలలు ఉంటాయి మా ప్రాంతంలో. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం వచ్చి ఇన్ని రోజులు మాకు షుగర్ ఫ్యాక్టరీ గురించి కొట్లాడితే కనీసం పలకరించే నాతుడు లేడు. కానీ ఈరోజు రైతాంగానికి పిలిచి మేము ఫ్యాక్టరీ తెరుచుకుంటుంది, మీరు చెరుకు పెట్టండి అని ప్రోత్సహిస్తున్నామంటే చాలా మేము రుణపడి ఉన్నట్టు. ఎందుకంటే మా బోధన్ ప్రాంతంలో ఒకప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అంటేనే, బోధన్ ప్రాంతం అంటేనే ఫ్యాక్టరీ ఇట్లా బ్రాండ్ ఉండేది. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడైతే ఖచ్చితంగా ఈరోజు ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా ఫ్యాక్టరీ పెడతారన్న భావన వెళ్ళిపోతే ఖచ్చితంగా రైతాంగం అంతా షుగర్ కేన్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే షుగర్ కేన్ పంట అనేది చీడపీడలు కానివ్వండి, వరదలకు కానీ అన్నిటికీ తట్టుకొని గట్టి పంట. కాకపోతే కొంత లేబర్ సమస్య ఉన్నది. ఇప్పుడు హార్వెస్టర్స్ వచ్చినాయి, అవన్నీ మెకానిజం ఫామ్ చేసేస్తే, ఇతర ప్రోత్సాహాలు అందిస్తే ఖచ్చితంగా బ్రహ్మాండంగా మళ్ళీ బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ పూర్వం ఖచ్చితంగా వస్తుందని ఆశాభావం. ముఖ్యంగా చెప్పండి, మీరు గతంలో ఎన్ని ఎకరాలు చెరుకు వేస్తారు, ఇప్పుడు వరి వేస్తున్నారు కదా, మళ్ళీ చెరుకు వైపు వెళ్ళాలంటే ఎన్ని ఎకరాలు వేస్తారు? ఇప్పుడు ఒకటండి, వరికి వెళ్తున్నాం, సరే బోనస్ ఇస్తున్నాం. వరి మీరు గమనిస్తూ ఉంటే ఇప్పుడు లోపల ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే వరిలో ఇప్పుడు మనకు లేబర్ సమస్య. ఇప్పుడు ఒకవేళ బీహారీలు కానీ ఇతర రాజస్థాన్ కానీ ఇటు బెంగాల్ కూలీలు రాకపోతే మన ప్రాంతంలో వరి నాటడానికి మనిషి దొరికిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఉంటే ఏంటంటే ఇప్పుడు మేము పెద్ద పెద్ద మడిలు కట్టలు కట్టేస్తాం, ఎంతసేపు ప్లవ్ వేసేస్తాము. దీన్ని ఇంకోటి ఏంటంటే షుగర్ కేన్ ఏంటంటే ఒక పంట వరి, ఒక పంట చెరుకు, ఆరుతడి పంటకు కూడా అవకాశం ఉంటుంది కదా. కొన్ని లోపలికి వెళ్ళే వేళ్ళు, కొన్ని పైన వేళ్ళతోటి కూడా భూసారం అనేది పెరిగి దిగుబడికి పెరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చెరుకు పెడితే ప్రభుత్వం ఏం చేయాలి, రైతులు ఏం చేయాలి? దానికోసం రైతుకు వచ్చేసరికంటే తన హీల్డ్ ఎట్లా పెంచుకోగలుగుతాం అనే దాన్ని 30-35 టన్నులు వస్తుంది, దాన్ని 60 టన్నులకు ఎట్లా పోదాం అనేది ఇలా యువ రైతులు వచ్చిండ్రు, యంత్రాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా రైతులు దానికి సిద్ధంగా ఉన్నారు. యువ రైతులు అందరూ కూడా హీల్డ్ పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు 8.5 మీద రేట్ నిర్ణయించేవాళ్ళు, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికంటే అది 9కు తీసుకుపోయింది. దానివల్ల నష్టంగా ఉంది, ఇక్కడ చెరుకు రైతులందరికీ కూడా నష్టంగా ఉంది. అయితే దాన్ని ఎట్లా గవర్నమెంట్ నుంచి వెళ్ళి అది మళ్ళీ 9 అట్లా పోతే 8.5కే ధర నిర్ణయించినట్టయితే బాగుంటుంది అనేది మేము కోరుతున్నాం. అట్లాగొకటి ఏంటంటే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్టరీ మేము నడిపిస్తాం, మేము ఖచ్చితంగా రేట్ ఇస్తాం, మేము ఫ్యాక్టరీ తెరుస్తుంది, రైతులకు అందే కావాల్సిన సౌకర్యాలు ఇస్తామని చెప్పేసి భరోసా ఇచ్చినట్టయితే, భరోసా మీదనే రైతులంతా కూడా దానికి సిద్ధంగా ఉంటారు, పంట పండించడానికి సిద్ధంగా ఉంటారు. దానికి ఎందుకంటే ఇప్పుడు డ్రిప్ ఉంది, డ్రిప్పు ఈజీగా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అది డ్రిప్ లాంటి దాన్ని కూడా అన్ని తోటలకు రైతులు కోరుకున్న వాళ్ళందరికీ కూడా డ్రిప్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే బాటలకు సంబంధించిన ఇప్పుడు ఎక్కడైతే బాటలు ఉన్నాయో ఆ బాటలన్నీ కూడా కొద్దిగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని చేసినట్టయితే రైతాంగం అంతా కూడా సిద్ధంగా ఉంటారు. కాన్ఫిడెన్స్ ఇవ్వవలసింది రాష్ట్ర ప్రభుత్వమే. దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ కూడా మేము నడిపిస్తాం అనేది ఒక భరోసా ఇస్తుండ్రు. ఆ భరోసాతోనే ఖచ్చితంగా ఇంకొక ఫ్యాక్టరీని తెరిచినట్టయితే రైతులంతా చెరుకు పెట్టడానికి సిద్ధంగా ఉంటారని మేము తెలియజేస్తాం. ముఖ్యంగా మరికొంతమంది ఇక్కడ ఈ ప్రాంత రైతులు ఉన్నారు. మీ ప్రాంతంలో చెరుకు పండించేందుకు గత కొన్నేళ్లుగా చెరుకు పండించారు, ఇప్పుడు కూడా చెరుకు పండించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అసలు మీరేమంటున్నారు? ఖచ్చితంగా మా ప్రాంతంలో చెరుకు మొదటి నుంచి పండిస్తున్నారు. చెరుకు ప్రతి రైతుకు తెలిసిన విషయం, చెరుకు ఎలా పండియాలనేది. ఫ్యాక్టరీ పోవడం మూలంగా ఈ బోధన్ అనేది వైభవాన్ని కోల్పోతున్నది. ఇప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క రైతు కూడా కోరుకుంటా ఉన్నాడు, ఖచ్చితంగా షుగర్ ఫ్యాక్టరీ బోధన్కు రావాలా. ఇక్కడ షుగర్ కేన్లో పర్సంటేజ్ ఆఫ్ షుగర్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకోసం ఇక్కడ అప్పటి కాలంలో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిండ్రు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కొత్త రకం వంగడాలు వచ్చినాయి, కొత్త రకం సిస్టమ్ వచ్చింది. కాబట్టి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే, ఏదైతే పంట మార్పిడి జరిగితేనే పంటలు బాగా వస్తాయి. ఇప్పుడు మనకు ఈ 2 పంటలు కూడా వరి నాట్ల మూలంగా పంట అనేది బాగా రాకపోవడము, భూమి అంతా చిక్కబడిపోవడం మూలంగా కూడా పంటలు సరిగా వస్తలేవు.
చెరుకు పండిస్తే ఏమవుతుందంటే ఒక సంవత్సరం చెరుకు, ఒక సంవత్సరం వరి, ఇట్లా రకరకాల పంటలు వేసుకున్నట్టయితే రైతులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, రైతులు లాభపడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు సమావేశంలో ప్రతి ఒక్క అభిప్రాయం అదే ఉంది. ఖచ్చితంగా రైతుకు షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలా, షుగర్ ఫ్యాక్టరీ తెరవాలని ప్రతి ఒక్క రైతు కోరుకుంటా ఉన్నాడు. మీరు ఎన్ని ఎకరాల వరి పంట వేస్తున్నారు? గతంలో చెరుకు వేసారా? అసలు ఏంది ఇప్పుడు చెరుకు వేయాలనుకుంటున్నారు? నా పేరు శంకర్, హూన్స గ్రామం, సాలూరా మండలం. మేము గతంలో 12 ఎకరాల వరకు చెరుకు పెట్టేవాళ్ళం సార్. మేము 2002 నుంచి మేము చెరుకు తోట పండించేవాళ్ళం సార్. అంతకుముందు మా తాత ముత్తాతల నాటి నుంచి మాకు చెరుకు ఉండేది సార్. చెరుకు కంపల్సరీ సార్. మాకు చెరుకు లేకపోతే మా ప్రత్యామ్నాయ పంట అంతా రోగాలు వస్తాయి సార్. మా 30 గ్రామాలు హూన్సా, మందన్న, ఖాజాపూర్, సాలూరా మండలంలో 30 గ్రామాలు సార్ మనవి. కంపల్సరీ మా నేల నంబర్ 1 సార్ ఫిల్టర్ అవుతుంది. మాది మంజీరా పరివాహక ప్రాంతం మనది. మాకు చెరుకు అంటేనే మాకు ఇప్పటికి ప్రస్తుతము 300 ఎకరాల చెరుకు ఉంది హూన్సా, మందన్న, ఖాజాపూర్. ఇప్పుడు నిజాం సాగర్ ఫ్యాక్టరీకి మన మాగి నిజాం సాగర్ పోతుంది అక్కడ. ఎందుకంటే మాకు షుగర్ ఫ్యాక్టరీ అంటే మాకు చాలా ఇష్టం సార్. మొత్తానికి చూడవచ్చు, ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో మా ప్రాంతంలో గతంలో పూర్వవైభవం ఉండే నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఇప్పుడు కూడా దాన్ని పూర్వవైభవం తెచ్చే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అందులో బాగానే మేము రైతులందరూ కూడా చెరుకు పెట్టేందుకు సిద్ధంగా. ప్రభుత్వం మాకు ఎక్విప్మెంట్ అందిస్తే బాగుంటుంది. గతంలో లేబర్ ప్రాబ్లం ఉండి ఇప్పుడు లేబర్ ప్రాబ్లం లేకుండా ఏదైతే హార్వెస్టింగ్ సంబంధించి ఎక్విప్మెంట్ ప్రభుత్వమే సబ్సిడీ మీద అందిస్తే మేము చెరుకు పెట్టేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పి రైతులు చెప్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీని తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. రైతులు ఏమంటున్నారు? మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు. వారు చెప్పండి, ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం తెరిచేందుకు సిద్ధమవుతుంది. మీరు రైతులు చెరుకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తే కంపల్సరీ చెరుకు పెట్టడానికి ప్రస్తుతం రైతులందరూ ఉత్సాహంగా ఉన్నారు. కాకపోతే రేటే కొంచెం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు కామారెడ్డి ఫ్యాక్టరీది ప్రస్తుతం చూసుకుంటే 3600 అలా ఇస్తున్నారు. అయితే మాకు ఇక్కడి నుంచి కొంచెం దూరం అవుతుంది. కామారెడ్డి ఫ్యాక్టరీ దాదాపు 60 కిలోమీటర్ల దాకా ఉంది. కాబట్టి మాకు ట్రాన్స్పోర్ట్ ఒక 500 అవుతుంది. హార్వెస్టింగ్ ఛార్జెస్ ఒక 1000 రూపాయలు అవుతుంది. అందులో ఒక 1500-1600 జస్ట్ కొట్టడానికి ట్రాన్స్పోర్ట్కి అయిపోతుంది. మిగిలిన 2000 రైతుకి వస్తుంది ఒక టన్నుకి. ఆ 2000లోనే మొత్తం ఖర్చులన్నీ భరించాలంటే చాలా తక్కువ ఉంది. ఓ 5000 రూపీస్ అలా ఉంటే కంపల్సరీ రైతులు పెట్టడానికి ముందుకు వస్తారండి. మీరు చెప్పండి, మీరు చెరుకు పంట గతంలో వేసారా? వేసామండి. దాదాపు మాకు సారంగపూర్ ఫ్యాక్టరీ ఎన్సిఎస్ఎఫ్ మేము దాదాపు ఇంతకుముందు గతంలో 30 ఎకరాలు చెరుకు పెట్టేవాడిని. చెరుకు లాభసాటి లేకపోవడం వల్ల ఫ్యాక్టరీలో సరైన మద్దతు ధర ఇవ్వకపోవడం వల్ల చెరుకు పెట్టడం బంద్ చేయడం జరిగింది. రైతుకు ప్రోత్సాహం గవర్నమెంట్ ప్రోత్సాహం ఇస్తే చెరుకు పెట్టడానికి ముందుకు వస్తుంది. ఎలాంటి ప్రోత్సాహాలు కావాలి మీకు? ఇన్పుట్ సబ్సిడీ కానీ, సీడీ ఇవ్వడం కానీ, దానికి ఫర్టిలైజర్ ఇవ్వడం కానీ వాళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది. మీరు ఒక రైతు కదా, ఈ ప్రాంతంలో అత్యధికంగా చెరుకు పండించే ప్రాంతం ఇది. మీరు గతంలో ఎన్ని ఎకరాలు చెరుకు పెట్టేది? అసలు ఏంది పరిస్థితి? గతంలో ఒక 10 ఎకర్స్ ఉన్న వాళ్ళు 5 ఎకర్స్ పెడుతుండే, సగం పొలం నాటుతుండే, సగం చెరుకు పెడుతుండే. ఇప్పుడు కూడా ఫ్యాక్టరీ తెరిపిస్తే రైతులు ముందుకు వస్తున్నారు చెరుకు పెట్టడానికి. కానీ రేటు సరిపోవడం లేదు. మినిమం 5000 అన్నా ఉంటే బాగుంటుందని రైతుల యొక్క అభిప్రాయం. మీరు చెప్పండి సార్, మీరు స్వయంగా రైతు ఉన్నట్లున్నారు. ఎన్ని ఎకరాలు చెరుకు పండించే వాళ్ళు, ఇప్పుడు ఎంత వరి పండిస్తున్నారు? ఒకవేళ ప్రభుత్వము చెరుకు ఫ్యాక్టరీ ప్రారంభిస్తే మీరు ఎలా ముందుకు వెళ్తారు? గతంలో నేను 20 ఎకరాల వరకు చెరుకు పెట్టినాను. నేను మొదట్లో ఈ బోధన్ ఫ్యాక్టరీకి సప్లై చేసినా, మళ్ళీ సారంగపూర్ స్టార్ట్ అయిన తర్వాత సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు సప్లై చేసినాము. ఇప్పుడు ఒక్కటే రేటు గిట్టుబాటు లేకపోవడం వల్ల వెనుకకు తగ్గిన రైతులు. రేటు మినిమం 4,500-5 వేల మధ్యలో ఉంటే రైతుకు గిట్టుబాటు ఖచ్చితంగా పెడతారు చెరుకు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం ధర నిర్ణయించడము, రాష్ట్ర ప్రభుత్వం దానికి గతంలో అదనంగా కొంత మద్దతు ధర కల్పించి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా అట్లా చేసి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ధర నిర్ణయ విధానం లేదు కాబట్టి సెంట్రల్ నిర్ణయించాలా, వీళ్ళు మద్దతు ధర కల్పించాలా. అది కాకుండా రైతులకు ఫస్ట్ విత్తనం ఫ్రీ, సగం ఫర్టిలైజర్ ఫ్రీ, ఒక 6 బస్తాలు. అయిన తర్వాత పెస్టిసైడ్స్ ఫ్రీ, ఈ గడ్డి కలుపు మందు ఫ్రీ. అదైన తర్వాత డీప్ ఫ్లౌతో ట్రాక్టర్ దున్నడానికి అయ్యే ఖర్చు భరించి డ్రిప్ సౌకర్యం ఏర్పాటు చేస్తే చాలామంది రైతులు ముందుకు వచ్చే పరిస్థితి ఉన్నది. పంట మార్పిడి విధానం అని గతంలో నేను ఇంతకుముందు ఒక ఆర్టికల్ చదివినాను. 45 సంవత్సరాలు వరుసగా వరి పొలం నాటేస్తే ఆ తర్వాత
8 ఇంచుల కింద మొత్తము గట్టిపారిపోయి అసలు ఏ పంట రాని ప్రమాదం ఉన్నది. భూములు పంట మార్పిడి విధానం ఉండాలనేటప్పుడు ఇంతకుముందు 50 సంవత్సరాల నుంచి పంట వరి చెరుకు ఉండేది. ఇప్పుడు కూడా ఆ విధానంకు రైతులు ముందుకు పోయేదానికి అవకాశం ఉన్నది. రైతున్నారు ఇక్కడ దీనికి అంతకు సంబంధించి మీరు చెప్పండి, మీరు చెరుకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రభుత్వము చెరుకు కర్మాగారం చక్కెర కర్మాగారం ఓపెన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసలు మీ రైతుల ముందుకు వస్తేనే కర్మాగారం ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మీరేమంటారు? వాస్తవంగా చూసుకుంటే ఇప్పుడు మంజీరా పరివాహక ప్రాంతమైన సాలూరా గ్రామం మాది కూడా. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఉష్క నేల బాగా ఉంటుంది కాబట్టి లూజ్ ఉంటుంది కాబట్టి వేరే పంటలు వేయడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి ఏదైతే సార్ అన్నట్టుగా ఇంతకుముందు సుదర్శన్ రెడ్డి గారు కూడా అధికారంలో లేనప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పాదయాత్ర కూడా చేయడం జరిగింది చెరుకు ఫ్యాక్టరీ కోసం. అదేవిధంగా ఆయన అనుకున్నట్టు అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు రైతులు కూడా ఆయనకు ఫోర్స్ చేస్తున్నారు. ఏంటంటే చెరుకు ఫ్యాక్టరీ ఖచ్చితంగా పెట్టాలి, పెడితే అందరికీ ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా స్థానికంగా కూడా చెరుకు ఫ్యాక్టరీ పెడితే లోకల్లో బిజినెస్ కూడా పెరుగుతుంది, అంతా పెరుగుతుంది, రైతులకు కూడా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో మాకు పెట్టాలనే ఉన్నది చెరుకు. మొత్తానికి చూడవచ్చు రైతులందరూ కూడా మాకు చక్కెర కర్మాగారాన్ని ఓపెన్ అయితే బాగుంటుంది, మేము చెరుకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వము ఇన్పుట్ సబ్సిడీ లాంటివి ఇచ్చి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్దతు ధర ఇంకా పెంచితే బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తే చక్కెర కర్మాగారం ఓపెన్ అయితే మా అందరికీ రైతులందరికీ లాభమే. పంటల మార్పిడి వల్ల భూసారం పెరుగుతుంది, అందువల్ల మేము చెరుకు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రైతులు చెప్తున్నారు. బోధం నిజాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన కార్మికులు ఉన్నారు. ఓవైపు ప్రభుత్వము రైతులతో చర్చలు చేపట్టింది, అయితే రైతులు షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి అని చెప్పి ఎన్నో ఏళ్ళుగా కోరిక. దానికి సంబంధించి రైతులు చెరుకు పెడితే షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని ప్రభుత్వం, ఇటు కార్మికులు కూడా ఉన్నారు, వాళ్ళ వైపు ఏం సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఏమంటున్నారు చెప్పండి. ముఖ్యంగా ప్రభుత్వం అయితే షుగర్ కర్మాగారం ఏర్పాటు చేయాలని సిద్ధమవుతుంది, రైతులతో సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తుంది. అసలు మీరేమంటారు కార్మికులుగా? ఈ ఫ్యాక్టరీ ఓపెన్ అయితే చాలా సంతోషం అండి. ఈ బోధనే కాదు, బోధను మెదకు మెట్పల్లి 3 యూనిట్లు కూడా జాయింట్ వెంచర్ నడుస్తున్నాయి. మేము చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము ఈ పూర్ణోత్తర కమిటీ చైర్మన్ గారు కూడా వాళ్ళ సభ్యులకు కూడా అందరికీ పేరున మా నిజాం షుగర్ మా దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ తరఫున చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. చాలా సంతోషం అండి. మాకు రీఓపెన్ చేస్తే కొన్ని వేల మంది కూడా ఉపాధి కల్పించవచ్చు. దాంతో మాకు కూడా మా ఎంప్లాయీస్కి 9 సంవత్సరాల నుంచి మాకు లే ఆఫ్ పీరియడ్ కాలానికి మాకు సాలరీస్ రావాలా, గ్రాడ్యుయేట్ వచ్చి రాను గ్రాడ్యుయేట్ రావాలా, మాకు ఎన్కాష్మెంట్ అన్నీ ఇచ్చి మాకు ఇంకా ఓపెన్ చేసినాక 4 రోజులకి ఇచ్చినా మాకు పర్వాలేదు, కానీ ఓపెన్ చేయడం చాలా హర్షణీయం. మేము కార్మికులకైతే స్వాగతిస్తున్నాం ప్రభుత్వాన్ని. మీరు చెప్పండి, మీకు ఉన్న సమస్యలు ఏంటి? ప్రభుత్వం నుండి మీకు ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే గతంలో ఉన్న పెండింగ్లు ఉన్న బిల్స్ కానీ ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయో దాన్ని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? మా డిమాండ్ అని కాదు, మా ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే మంచిదే బాగానే, కానీ కార్మికుల ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. 9 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ మూతపడి అసలు మాకు జీతాలు లేక చాలా కష్టం ఉంది. ఏ రకంగా చూసినా ఏ యాక్ట్ ప్రకారం చూసినా మాకు చెల్లించాలి. చెల్లించిన తర్వాత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే మంచిదే. మేము మా ప్లేస్లో ఇంకొకరు పని చేస్తారో అది మంచిదే, కానీ మా కార్మికులను కూడా ఆలోచించి మాకు రావాల్సిన బకాయిలన్నీ మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. అంతే. మీరు చెప్పండి, ముఖ్యంగా ఈ కర్మాగారాన్ని అయితే తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది, రైతులతో వైపు సమావేశాలు పెట్టింది. కార్మికులుగా మీ వంతు అంటే ప్రభుత్వము కర్మాగారాన్ని ఓపెన్ చేస్తే మీ వంతు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారా? అయితే మొదటిగా మేము తెలిపేది ఏంటంటే ఫ్యాక్టరీ రీఓపెన్ దిశగా అడుగులు వేస్తుంది గవర్నమెంట్, చాలా సంతోషం. మేము సీఎం గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం కార్మికుల తరఫున. అయితే ప్రైవేటు 2002లో ప్రైవేట్ ఎప్పుడైతే అయిందో అప్పుడు మాకు గోకరాజు గారు ప్రైవేట్ యాజమాన్యం ఒక ఒప్పందాన్ని చేసుకుంది. ఎందుకంటే మేము ఎప్పుడైనా నడపలేని పరిస్థితిలో ఉంటే మేము గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఏదైతే ఉందో కార్మికులకు ఇచ్చి తొలగిస్తామని చెప్పారు, కానీ అది ఇప్పటి వరకు కూడా సాధ్యం చేయలేదు. అందువలన గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని మాకు ఆ విధంగానే గవర్నమెంట్ ఫెసిలిటీ ఏ విధంగా ఉందో ఆ విధంగా సెటిల్మెంట్ చేయాలి. మరియు ఇల్లీగల్ లే ఆఫ్ కాబట్టి ఇప్పటి వరకు ఉన్న కార్మికులకు సర్వీస్లో ఎంత ఉందో అంత ఫుల్ వేతనాన్ని ఇవ్వాల్సిందిగా మా యొక్క కార్మికుల యొక్క విన్నపం. మొత్తంగా చూసుకోవచ్చు, కార్మికులు అయితే ఫ్యాక్టరీ తిరిగి ఓపెన్ చేస్తే బాగానే ఉంటుందని చెప్తున్నారు. ప్రభుత్వం వైపు చక్కెర కర్మాగారాన్ని తిరిగి ప్రారంభించకు సిద్ధంగా ఉంది. మాకు పెండింగ్లో ఉన్న సమస్యలు ఏదైతే గతంలో పెండింగ్లో ఉన్న ఏదైతే ప్రైవేట్ కంపెనీ ఉన్నప్పుడు మూతపడిందో ఆ మూతపడిన దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మా బిల్స్ కూడా రావాలి, అయితే మేము
పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఏదైతే తిరిగి రీఓపెన్ చేస్తే మేము సిద్ధంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ గతంలో ఉన్నప్పుడు ప్రైవేటు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాకున్న పెండింగ్ బకాయిలు 9 ఏళ్ల నుండి ఆ బకాయిలు ఇవ్వాలని చెప్పి కార్మికులు కోరు. ఏదేమైనప్పటికీ బోధనలో ఉన్న నిజం షుగర్ ఫ్యాక్టరీ 3,500 మెట్రిక్ టన్నులతో అప్పుడు 82లో ప్రారంభమైంది. దానికి అందరికి సంబంధించి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే కోవలో నడుస్తుంది. దీనికి అందరి ఏదైతే ప్రభుత్వము ఈ షుగర్ కర్మాగారాన్ని ప్రారంభిస్తే రైతులు కూడా పంట పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం దీన్ని త్వరగతిన ప్రారంభించాలని చెప్పి కోరుతున్నామని చెప్పి ఇటు కార్మికులు అటు రైతులు కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.